అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. ఈరోజు వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 10 అధ్యాయం 11 వచనంలో ఇలా రాయబడింది. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ వద్దకు పంపబడితిని అని దేవుని వద్ద నుంచి వచ్చిన ఒక దూత దానియేలుతోటి మాట్లాడుతుంది. దానియేలు దేవుని దృష్టికి బహుప్రియుడిగా ఉండడానికి గల కారణాలు, అతనిలో ఉన్న మంచి లక్షణాలు ఏంటని మనం పరిశీలించినప్పుడు, దానియేలు మరి యవ్వన కాలంలో ఉన్నప్పుడు బబులోను రాజు యెరూషలేము మీదకి దండెత్తుకుని వచ్చాడు. వచ్చి యెరూషలేములో ఉన్న సమస్తాన్ని దోచుకుని పోయాడు, చెరపట్టుకుని పోయాడు. ఆ చెరపట్టబడిన వారిలో దానియేలు కూడా ఒకడు. అయితే ఆ బబులోను రాజు తమ దేశ సంరక్షణకు ఉపయోగపడతాన ఒక ఆలోచనతోటి తన నసంపుకుల అధిపతిని పిలిచి, ఇశ్రాయేలు వంశంలో మరి ముఖ్యులైన వారు, సౌందర్యం గలవారు యవనస్తుల్ని మరి తీసుకుని వచ్చి వారికి కల్దీల విద్య, కల్దీల భాషను నేర్పించమని సెలవిస్తాడు. అంతటితోటి ఆగకుండా ఆయన ఏమంటాడంటే, రాజుగారు తినే ఆహారంలో వారికి కూడా సగ భాగం ఇమ్మని సెలవిస్తాడు. అయితే ఆ విషయాన్ని దానియేలు తిరస్కరిస్తాడు. ఆ రాజు తినే ఆహారాన్ని తిని తనను అపవిత్రపరుచుకోకూడదని ఒక ఆలోచనతోటి ఆ ఆహారాన్ని వద్దని అంటాడు. ఎందుకు వద్దన్నాడంటే, బైబిల్ గ్రంథంలో మరి విగ్రహారాధనను, విగ్రహార్పితమైన ఆహారాన్ని బైబిలు ఎప్పుడు కూడా సమర్థించలేదు. ఆయన ఆయన ఒక అన్యరాజులు తినే ఆహారంలో విగ్రహార్పితం ఉంటుందని దానియేలు ముందే గ్రహించి తను తనను అపవిత్రపరుచుకోకుండా తను కాపాడుకున్నాడు. ఆ విషయంలో దేవునికి మరి దానియేలు బహుప్రియుడిగా కనపడుతున్నాడు. అలా రెండోది ఏంటంటే, ఆ యొక్క రాజ్యంలో దానియేలుకు ఒక అధికారాన్ని ఇచ్చినప్పుడు ఆ విషయంలో ఆయన ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఆ విషయాన్ని బట్టి అనేక మంది ఆయన మీద నింద మోపాలని, రాజు ముందు ఆయన దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఎంతో మరి చక్కని స్వస్థ బుద్ధి గలవాడు కనుక ఏ నేరము ఏ తప్పు చేయకుండా అక్కడ కనపడుతున్న దానియేలు ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ అందు విషయంలో కూడా దేవుడు మరి దానియేలుని బహుప్రియుడిగా మరి ఎంచుతున్నాడు. అదే మూడో విషయం ఇంకోటి ఏంటంటే, ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. ఆ ప్రార్థనాపరుడు మరి ఎలాంటి అంటే అనుకూల పరిస్థితుల్లో కాదు, చాలా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అక్కడ. రాజుగారు ఒక శాసనం శాసించాడు. బబులోను సామ్రాజ్యంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మరి రాజుతోటే మనవి చేసుకోవాలి, కానీ ఏ దేవుడికి పూజించకూడదు, ఏ దేవుడికి ప్రార్థించకూడదు అని ఒక భయంకరమైన శాసనం ఉంది. అయినప్పుడు కూడా దానియేలు మరి రాజు ఆజ్ఞను పక్కన పెట్టేసి దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడి రోజు 3 సార్లు ప్రార్థన చేసినట్టుగా ఆయన కనపడుతున్నాడు. ఆ విషయంలో కూడా దానియేలు దేవునికి బహుప్రియుడిగా కనపడుతున్నాడు. ఇలాగ దానియేలు యొక్క భక్తి జీవితం చేసినప్పుడు అన్యరాజు కూడా మరి దేవుణ్ణి స్తుతించాడు. దానియేలు దేవుడే గొప్ప దేవుడు, ఆయన మరి సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు, యుగయుగములు జీవము గలవాడని, విడిపించేవాడు ఆయనే, రక్షించేవాడని, పరమందును భూమి అందును అద్భుత కార్యాలు చేసేవాడని, సకల రాజ్యాలకు దానియేలు ఒక దేవుని భయపడాలని ఆయన పత్రికలు రాసిచ్చాడు. ఈరోజు మనం కూడా దేవుని దృష్టికి బహుప్రియులుగా ఉండాలంటే దానియేలు లాంటి మరి భక్తి జీవితం కనబరిస్తే దేవుడికి మనం కూడా బహుప్రియురాలుగా ఉంటాం. దేవుడు తన మాటలు దీవించిన గాక. ఆమెన్.